వెల్కమ్ బ్యాక్. 8వ రోజుకి పుష్కరాలు చేరుకున్నాయి. ప్రస్తుతం బాసరలో పరిస్థితిని మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే గోష్పాద క్షేత్రం నుండి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా బాసరలో ప్రస్తుతం ఏంటి అనేది మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యు. స్వాతి, 8వ రోజు కూడా బాసర్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో కూడా బాసర్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిసిపోయాయి. సమయం కూడా కొన్ని రోజులే 4 రోజులు మాత్రమే ఉండటంతో కూడా పెద్ద సంఖ్యలో పుణ్యస్నానం ఆచరించే భక్తులు కూడా బాసరు చేరుకొని గోదావరి తీరాన పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. మరితో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ జిల్లా జమ్మకుంట మండలం నుంచి వచ్చినాము. మన తెలంగాణ ప్రభుత్వం 12 సార్లకు ఒకసారి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలను మన తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహించింది. ఎక్కడ చూసినా ఈ మన తెలంగాణ లోపల ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఘాట్లు ఉన్నాయి. ప్రతి కాడ కూడా చాలా ప్రతిష్టకంగా తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా గొప్పగా నిర్వహించిండు. సెక్యూరిటీ పరంగా కానీ, పారిశుద్ధ్య పరంగా కానీ చాలా బాగున్నది అని మేము. ఎట్లా అనిపిస్తుంది 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు పుణ్యస్నానం ఆచరణ? ఎట్లా సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా 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 బాగున్నాయి. దీన్ని ప్రతిష్టకంగా తీసుకొని మన ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహించింది. మేము మన తెలంగాణ ప్రభుత్వాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా అభినందిస్తున్నాం. ఇది ప్రధానంగా భక్తులు చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. అటు చెప్తున్నాం, హైదరాబాద్ నుంచి వచ్చామండి. అంబర్పేట, బాగా అంబర్పేట. నిన్న మేము నైట్ 10 o'clock ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 5 o'clock స్టేషన్కి వచ్చి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అంతా ఓకే ఉంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పుణ్యస్నానం ఆచరణ బాగుంది సార్, వెరీ వెరీ గుడ్ సార్. చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్నానాలు కానీ, అక్కడ బాత్రూమ్ టాయిలెట్ కానీ అక్కడ సపరేట్గా కట్టారు సార్. చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మైదూర్ డిస్ట్రిక్ట్ సార్. మాది ఉదయం రాత్రి వచ్చాము. మేము ఇప్పుడు స్నానం చేసుకున్నాము, దర్శనం చేసుకోవాలి. చాలా బాగుంది, నీట్గా చెత్త నీట్గా ఉంది, అంత నీట్గా చేస్తారు. తెలంగాణ రాష్ట్ర తొలిసారి పుష్కరాలుగా మంచిగా ఉన్నది సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. మాకు నిన్న సాయంత్రం నైట్ 11:30కి వెళ్ళాము. మేము ఇప్పుడు ఒక 1 hourలో ఇక్కడికి వచ్చేసినాము. పుణ్యస్నానం చేసుకొని మేము ఇక్కడ ఇంకా దేవుని సరస్వతి మాతని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మేము వెళ్ళిపోతున్నాం. చాలా సంతోషంగా ఉందండి మాకు ఈ మహాపుష్కరాలను దర్శించుకున్నందుకు. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పుష్కరాలని, అక్కడ భద్రాచలం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళారు. మేము తలా ఒక దిక్కే వచ్చామండి. మేము మామనార్కి వెళ్ళి వచ్చినామండి. అంతా ఒకటే టీము. మామనార్కి వెళ్ళి గోదావరి పుష్కరాలకు వచ్చినాం. సరస్వతి మాతను దర్శనం చేసుకోవాలని వచ్చినాము. నైట్ 11:30కి వెళ్ళాము. ఉదయం 6 గంటలకు వచ్చినాం. ఇట్లా తొలిసారా మీరు పుష్కర స్నానం చేయడం? ఎట్లా అనిపిస్తుంది అనుభూతి? బాగుందండి. తొలిసారి ఫస్ట్ టైం వచ్చినాం మేము పుష్కరాలకు. బాగుంది. సౌకర్యాల పరంగా ఎట్లా బాగానే ఉన్నాయండి, సౌకర్యాలు బాగానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చానండి నేను. ఫస్ట్ టైం ఇది రావడము. ఘాట్లో చాలా మంచి బందోబస్తు ఉన్నది. ఇక్కడ చూడడానికి మంచిగా అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. ఇప్పుడు ఘాట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా చాలా బాగున్నది. ఇప్పుడు ఈ ప్రధానం కూడా భక్తులు కూడా సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో కూడా బాసర్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ల ద్వారా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అటు మంచిర్యాలలో కూడా చిన్నజీయర్ స్వామి పుష్కర మహాయజ్ఞం కూడా ఇవాటితో ముగియనుండటంతో కూడా అక్కడ కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బాసర్ నుంచి మొదలుకొని చెన్నూరు వరకు గోదావరి తీర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి పుష్కరాలు కేవలం మరో 4 రోజులు మాత్రమే ఉండటంతో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇది బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి గట్ల దగ్గర ఉన్న తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.